డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ముందు ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతో ఆటో వాలాలు నిరసన చేశారు. బిల్లులు, ఈఎంఐలు, రెంట్లు, పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆటో వాలాలు వాపోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అంతా గత 10 రోజుల నుంచి అన్ని యూనిట్ల దగ్గరికి ఆ నాయకత్వాలతో మాట్లాడి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర మాకున్న సాధక బాధలు, ఈ పథకం పెడితే మా కుటుంబాలు ఏ విధంగా రోడ్డున పడతాయి అన్నది ఈ మెమోరాండం ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వడానికి మా ఆటో నాయకులు జిల్లా స్థాయి నుంచి ఓ మాదిరిగా కొన్ని సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులారా, ఈ పథకం వల్ల మంచే జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఓటేశారు. ఆ ఓట్లు వేసిన దాంట్లో కుటుంబాలుగా మేము కూడా ఉన్నాం. కానీ ఆ కుటుంబాలు పోషించుకుంటూ, మా పిల్లలను చదివించుకుంటూ, మా పిల్లలను ఉన్న స్థానంలో పెట్టాలి అన్న సాధ్యత మేము పడుతున్న బాధలు ఇప్పటికే వర్ణనాతీతం. గతంలో చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు ఈ జీవనోపాధి కష్టంతోనే నడుపుతున్నాం. కానీ ములిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇప్పుడు ఉచిత బస్సుకు పథకాన్ని రేపు జనవరి 15 నుంచి ఆగస్టు 15 నుంచి పెడతారని సోషల్ మీడియా, నెక్స్ట్ ఫేస్బుక్ మాధ్యమం నుండి వింటున్నాం. అదే జరిగితే ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మేము అభ్యర్థించేది ఏంటంటే, ముందుగా మా ఆటో జేఏసీ కమిటీలతో చర్చించి మీరు తీసుకునే మా నుంచి వచ్చే విన్నపాలను కొద్దిగా మీరు విని మాకు నష్టం కలగని దిశగా మీరు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎదరికి రావాలని, ఆ పరిస్థితుల్లో మీరు ముందుండి అందరినీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఎదరికి తీసుకెళ్ళడానికి అని చెప్పి మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర సుభిక్షాన్ని కోరారు. అలాగే ఈ ఆటో కార్మికుల కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉండాలంటే మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని ఎదరికి వెళ్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారిని, అలా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఆటో కార్మికుల జేఏసీ నుంచి 2 చేతులు మీ పాదాభివందనం చేసి కోరుతున్నాం. మాది ముమ్మిడివరం అండి. ముమ్మిడివరం నియోజకవర్గ ఆటో యూనియన్లు మరియు ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో వాళ్ళ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా మేము ఉన్నామండి. నా పేరు యలమెల్లి వెంకటేశ్వరరావు. మరి ఏదైతే ఈ ఉచిత బస్సు సౌకర్యం అని ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా తెలియజేసిన తర్వాత అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కూడా ఆ టైంలో మొత్తం ఒకరోజు పూర్తి బంద్ పాటించి రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాల కంటే ముందుగా మా కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో యూనియన్ తరఫున భారీ ర్యాలీ జరిపి ఆ రోజు నిరసన తెలియజేశాం. ఆ సమయంలో కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన రవాణా శాఖ మంత్రులు కూడా మాటిచ్చి ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారాగా అటువంటి సూచన ఏమీ లేదు, అది తగ్గుద్ది అని కూడా మాకు ఆ రోజు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన పార్టీ వారు కూడా, మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఆటో కార్మికులకు ఏది అన్యాయం జరగదనే విధంగా కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఈ విషయాలని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి అభ్యర్థులైనటువంటి కూటమి నాయకులందరూ కూడా ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి మన చిన్న 5వ తరగతి కాడ నుంచి డిగ్రీలు పొందినటువంటి ఎన్నెన్నో కుటుంబాలు ఈ ఆటో కార్మికుల మీద ఆధారపడి ఆటో మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఈ రోజున నది రోడ్డుపై పడేటటువంటి దుస్థితిలో ఏమి చెయ్యాలో తోచలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆటో కార్మికులు ఎన్నో విధాలుగా ఈ ప్రకటన వచ్చిన కాడ నుంచి ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు వస్తుందంటే ఈ సీట్లు ఎలా కట్టుకోవాలి, మన జీవనోపాధి ఏంటి, మనం ఈ ఫైనాన్షియల్ ఎలా కట్టాలి, మన బతుకేంటి, మనం నడి రోడ్డు పడిపోతున్నాం, మనకు ఆత్మహత్యలు తప్పదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కార్మికులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం
ఈ విషయాన్ని దృష్టిలో తీసుకుని మా అన్ని కుటుంబాలకి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.